ఈ రోజు ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్‌లో అయితే మంచి ట్విస్ట్‌లు అయితే ఉన్నాయి. కాంచన అయితే శ్రీధర్ మీద అభిమానం ఉందని అయితే ఒప్పుకుంది. తనకు తానుగా ఒప్పుకునిద్ది. అంటే ఒప్పుకునిద్ది. అది ఎలా జరిగిందో, అసలు ఏమైందో తెలుసుకోవాలంటే ఫుల్ ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ అయితే మీరు చూడాలి. ఖచ్చితంగా అయితే చూడండి. మీకైతే టైం వేస్ట్ అయితే అవ్వదు. మీకు ఎంటర్‌టైన్‌మెంట్ లాగే ఉండిద్ది. ఇంకైతే ఎపిసోడ్‌లోకి అయితే వెళ్తే శ్రీధర్ అయితే కాంచనతో అయితే మాట్లాడుతా ఉంటాడు. కాంచన, నువ్వు రావని నాకు తెలిసి ముందల ఏర్పాట్లన్నీ చేసే టిఫిన్ నీ కోసం ముందలే నేను పంపాను. నువ్వు తినకుండా నేను ఎలా తింటాను అనుకున్నావు కాంచన? ఎంత ఆనందంలో నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను అనుకున్నావు? నువ్వు అక్కడ తింటే నేను తిన్నట్టే, నేను సంతోషంగా ఉన్నట్టే కాంచన. నా సగం ఆనందం నిండిపోయినట్టే కాంచన. నువ్వు ఖచ్చితంగా తింటావని నాకు తెలుసు కాంచన. నేను నా మీద కోపంతో నువ్వు తినకుండా ఉండొద్దు. నువ్వు తిను. నీకు ఇంకోటి కూడా చెప్తున్నా. దాంట్లో మైసూర్ బజ్జీ ఉండిద్ది. అది ఖచ్చితంగా నేనే చేశాను. ఖచ్చితంగా నువ్వు తింటే మాత్రం నేను చాలా చాలా సంతోషంగా అయితే ఉంటాను కాంచన. నేనైతే శ్రీధర్ అయితే చెప్తాడు. కాంచన అయితే గమ్మునైతే ఉండిద్ది. నువ్వు ఎలా ఉందో చెప్పడానికి మళ్ళీ నాకు ఫోన్ చేయాల్సిన అంత అవసరం లేదు. నువ్వు తింటే నువ్వు మనసులో అనుకున్నా కానీ నాకు ఇక్కడికి వచ్చి చేరిద్ది. నేను సంతోషంగా అయితే ఉంటా కాంచన. ఖచ్చితంగా నువ్వు తినాలి అని అయితే ఇంకా శ్రీధర్ అయితే అనుకుంటా అంటాడు. కాంచనతో మాత్రం కాంచన అయితే గమ్మునైతే ఉంటుంది. ఏం మాట్లాడకుండా అయితే ఇంకా శ్రీధర్ అయితే సరే లోపలికి అయితే వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోగానే కార్తిక్ అయితే అడుగుతాడు, ఏం మాట్లాడు మాస్టర్ ఇంతసేపు మా అమ్మతో అనగానే, ఏముందలేరా మిమ్మల్ని ఇంకా ఇంకా చాలా సేపు ఇక్కడే ఉండి సాయంత్రం దాకా కూడా ఉండి వెళ్ళమంటుంది మీ అమ్మ అనేది అంటాడు. అప్పుడు కార్తిక్ అంటాడు, ఇలా ఇప్పుడు కనదలేమమ్మ, ఇంకా నీ మాట కానీ చెప్పు మాస్టరు, తండ్రిగా మాటని హక్కు కూడా నాకు లేదారా అని అయితే ఇంకా శ్రీధర్ అయితే అంటాడు. లేదులే మాస్టర్, నేను ఎందుకు ఓట్నే అన్నాడు, ఎందుకు అంత ఫీల్ అవుతున్నా అనగానే, సరేలే కానీ ఆ మైసూర్ బజ్జీ నేనే చేశాను, ఖచ్చితంగా తినాలి మీరు అని అయితే ఇంకా శ్రీధర్ అయితే అంటాడు. అప్పుడైతే కార్తిక్ అయితే కావేరి వైపు చూస్తూ ఉంటాడు. లేదు నా తప్పేం లేదు, మీ నాన్నే చేస్తా అన్నాడు, మీ నాన్నే చేస్తానని చేశాడు, నా తప్పేం లేదు అనగానే, కోళ్ళ మీద ప్రేమ ఎక్కువైపోయింది అనేది కావేరి అయితే అంటా ఉండిద్ది. ఇంకప్పుడైతే ఇంకా శ్రీధర్ అయితే తినండి అనేది అందరికి మైసూర్ బజ్జీ అయితే వేస్తాడు. ఇంకా అందరూ తింటా ఉంటారు. ఇంకా అక్కడి నుంచి కట్ చేసి ఇంకా కాంచన దగ్గరికి తీసుకెళ్తారు. కాంచన అయితే ఈ ప్లేటు మంచి లైన్ తీసుకొచ్చుకొని తినడానికి అయితే సిద్ధమైంది. తింటా ఉండిద్ది. తింటానే ఆనంద బాష్పాలతో కళ్ళంతా నిండిపోయి ఏడుస్తూ అయితే ఉండిద్ది. అక్కడైతే మంచిగా అయితే చూపిస్తారు. అప్పుడు కాంచన అంటా ఉండిద్ది, నా మీద మీ మీద అభిమానం నేను చూపించలేకపోతున్నాను, మీరు నా అభిమానాన్ని నా మీద చూపిస్తున్నారు, అంతే తేడా. మీ మీద మీ మీద నాకు చాలా అంటే చాలా ప్రేమ ఉంది, అభిమానం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ప్రతి ఆడ అంటే ఆడ ఆడ అంటే ప్రతి ఒక్క ఆడ మనిషికి ఐదో తనం అనేది ఎంతో ఎంతో ముఖ్యమైనది. ఐదో తనాన్ని నా నుంచి ఆ భగవంతుడు తీసుకున్నాడు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో ఒకటి తీసేసుకున్నాడు. అలాగే నా దగ్గర నుంచి ప్రాణం కంటే విలువైన ఐదో తనాన్ని నా దగ్గర నుంచి తీసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే తీసుకోకుండా నా చేతులతోనే వేరే వాళ్ళకి అప్పగించాడు. అదే నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది అని అయితే కాంచన అయితే బాధపడిపోతా ఉండిద్ది. ఇంకా శ్రీధర్ అయితే అనుకుంటా ఉంటాడు, తిందా అని అయితే అనుకుంటా ఉంటాడు. ఇంకా కాంచన అయితే ఆనంద బాష్పాలతో అయితే తింటా అయితే ఉండిద్ది ఆ టిఫిన్ అయితే. ఇంకా అక్కడ నుంచి అయితే కట్ చేస్తే ఇంకా అందరూ అయితే సోఫాలో కూర్చొని నవ్వుకుంటూ అయితే ఉంటారు. ఇంకప్పుడైతే అందరూ నవ్వుకుంటా అందరూ సంతోషంగా అయితే ఉంటారు. ఇంకప్పుడైతే శ్రీధర్ అయితే అంటాడు, ఇంత సంతోషంగా ఉండే పనికి అయితే మిమ్మల్ని వారంలో ఒక్కసారి 3 సార్లైనా, ఒకసారి కాదు 3 సార్లైనా రమ్మనివ్వండిరా అనేది అంటాడు. ఇంకప్పుడైతే కార్తిక్ అంటాడు, ఇప్పటికైనా పోయేదే ఉంది, మా భార్యని మా అమ్మతో మాట్లాడి ఒప్పించమనండి అని అయితే కార్తిక్ అయితే అంటాడు. అప్పుడు స్వప్న అనేది, చూసావా నాన్న, అన్నయ్య దీంట్లో కూడా ఇరుక్కోడు, సులభంగా తప్పించుకుంటాడు, మొత్తం అక్క వదిలి మీద వేసేసాడు అయితే అనిద్ది. అప్పుడు శ్రీధర్ అంటాడు, మీ అన్నయ్య చాలా అంటే చాలా తెలివికలడమ్మా, మీ అన్నయ్య మీద ఏం కూడా వేసుకోడు, అందరి మీద పక్కన వాళ్ళ మీద వేస్తాడు అని అయితే అప్పుడు శ్రీధర్ అయితే అంటాడు. ఇప్పుడు కార్తిక్ అంటాడు, నేను ప్రాణంగా చూసుకునే వాళ్ళు, నాకు ప్రాణంగా ఉన్న వాళ్ళు నా భార్య, నా అమ్మ, వాళ్ళ మీద కాక నేను ఎవరి మీద వేస్తాను మాస్టర్, వాళ్ళే కదా నాకని అని అయితే ఇంకా కార్తిక్ అయితే అంటాడు. అది అయితే అందరూ సంతోషంగా అయితే ఉంటారు. అప్పుడైతే కార్తిక్ అయితే స్వప్న అడుగుతాడు, కాశీ ఏడు స్వప్న, ఇంత నుంచి కనపడలేదు, మంచిగా పోయినా కానీ కింద కూడా లేదు కానీ, ఏం లేదని పైన వర్క్ చేసుకుంటాడు, ఫోన్ మాట్లాడతాడు, కంపెనీ కాదు ఫోన్ మాట్లాడుతుంది అని అయితే అనిద్ది. అప్పుడు ఇంకా కార్తిక్ అయితే, సరేలే నువ్వు పిలవటం నేనైతే మాట్లాడతాను, నేను వెళ్ళి మాట్లాడతా పైకి వెళ్ళి అనేది అంటాడు. ఇంకా స్వప్న అయితే సరే అని స్వప్న కూడా వెళ్ళిపోయింది. ఇంకప్పుడైతే కార్తిక్ వెళ్తా ఇంకా మామ వాళ్ళు మాట్లాడుకోండి అని అని వెళ్తాడు. ఇంకప్పుడైతే దీప కూడా ఇంకా లేచి వెళ్ళిపోవడానికి రెడీ కానీ, అమ్మ కూర్చో దీప అని అయితే ఇంకా శ్రీధర్ అయితే అంటాడు. ఏమైంది మామయ్య గారు అనగానే, ఏం లేదమ్మా, ఆరోగ్యం ఎలా ఉంటుంది, బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది మామయ్య గారు, బాగానే ఉంటుంది. సరే కానీ మీ అత్తయ్య ఎలా ఉంటుంది, బాగానే ఉంటుందా అంటే, కొంచెం ఇప్పుడు చూసినా డల్గా ఉంటుంది, బాగానే ఉంటుందా అని అని అడుగుతాడు. బాగానే ఉంటుంది మామయ్య గారు, అదేం లేదు, బాగానే ఉంటుంది అనగానే, మీ అత్తయ్య నువ్వు బాగానే చూసుకుంటున్నావా అనగానే, దీపక్ అయితే ఏం అర్థం కాదు, మైండ్ అయితే బ్లాక్ అయిపోయినట్టు, ఏం అర్థం కూడా అర్థం కాదు. బాగా చూసుకుంటున్నావు అంటే నేను ఏమన్నా చెడుగా చూసుకుంటాను మామయ్య గారు అనుకుంటున్నారా ఏందని అనుకుంటా ఉండిద్ది. అప్పుడు శ్రీధర్ అయితే అంటాడు, అదేం లేదమ్మా, మీ ఇద్దరు కలిసిమెలిసి ఉంటున్నారా లేదా అని అడుగుతున్నాను అంతే అనగానే, అవును మామయ్య గారు, మేము కలిసిమెలిసే ఉంటాం, మా మధ్య మనస్పర్ధలు వచ్చినా కానీ ఆ క్షణమే మళ్ళీ మేము మామూలుగా అయిపోతాం మామయ్య గారు అని అనిద్ది. కార్తిక్ కార్తిక్ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మీరు ఒకే గదిలో పడుకుంటారమ్మా అనగానే, అదేం లేదు మామయ్య గారు, ఎవరి గదిలో వాళ్ళే పడుకుంటాం అనేది అనిద్ది. దీప అయితే, అదేం లేదమ్మా, ఎప్పుడు చూసినా కాంచిన అంటే ఆకాశాన్ని చూస్తున్నట్టే ఉండేది కానీ చీకట్లోకి ఎప్పుడు పోనట్టే ఉండిద్ది, అంటే ఎప్పుడు చూసినా దిగులుగా ఉండిద్ది, నిద్ర కూడా సరిగ్గా పోనట్టు ఉండదు అని అయితే ఇంకా శ్రీధర్ అయితే అంటాడు. అప్పుడు దీప అనేది, నిజమే మామయ్య గారు, ఆ అత్తయ్య ఎప్పుడు కూడా సరిగ్గా కూడా నిద్రపోదు, ఎప్పుడు కూడా బాధపడిపోతాను, ఒంటరితనంలో అయితే ఉంటుంది, ఎవరి మాట కూడా అనేది ఈ మాట మాత్రం మనసులో అయితే అనుకుంటా ఉండిద్ది. ఇంకప్పుడే అంటే దీప అయితే అనేది, నిజమే మామయ్య గారు, మీరు అనేది నిజమే, నేను చెప్పింది కూడా నిజమే, ఇంకో మాట చెప్తాను చూడండి, ఒకరికి ఎక్కడైనా కానీ చిన్న ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అమ్మ అనేది అంటాడు, ఏదైనా పెద్ద రాయి తగిలినప్పుడు అమ్మ అనేది అంటాడు. అదే పెద్ద కత్తి తీసుకొచ్చి పొడిచినప్పుడు వాడు ఇంకా అరవలేడు, పోయే రక్తాన్ని బిగపట్టుకుంటాడు, అరిస్తే ప్రాణం పోయిద్దేమో అని పోయే రక్తాన్ని బిగపట్టుకొని ఒంటరిగా మిగిలిపోతాని ఆ బాధను కూడా పైకి ఎవరికి చెప్పుకోలేక
అంటే నరకం అనిపిస్తుంటాడు మామయ్య గారు అని అయితే దీప అయితే అనిద్ది. ఆ మాట విని శ్రీధర్ అయితే నువ్వు చెప్పేది నా గురించి అని నాకు తెలుసమ్మా. కానీ నేనేం చేశానమ్మా? పరిస్థితి అలా ఉంది. నేనేం చేయగలను చెప్పు అని అయితే ఇంకా శ్రీధర్ అయితే బాధపడిపోతా ఉంటాడు. ఇంకప్పుడైతే దీప ఇలానే చూస్తున్నప్పుడు నిజమే నువ్వు చూసేదానికి నిజమే అమ్మా. నేను అర్థం ఉంది. నేను చెప్పలేకపోతున్నాను కానీ ఆ చూసేదానికి నిజంగానే అర్థం ఉందమ్మా. నేను అప్పుడు కాంచిని నేను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ నీకు గుర్తు రాలేదా నువ్వు అనొచ్చు. కానీ అవన్నీ నాకు గుర్తున్నాయమ్మా. కానీ ఏం చేశాను చెప్పు? అప్పుడు నాకు గుర్తున్నాయి. అప్పుడు ఒకసారి అప్పుడు కాంచనకి కాళ్ళు పోయినప్పుడు కాంచన ఒక మాట అనిందమ్మా. ఏం మాట అనిందంటే, నాకు కాళ్ళు పోతే ఏంటండి? మీరు నాకు కాళ్ళు కొన్నారు కదా! నేను ఇంకా ఎందుకు బాధపడతాను చెప్పండి. అనేది కాంచన ఆ మాట అనింది. అప్పుడు మాత్రం నాకంటే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించిందమ్మా. కానీ ఎప్పుడైతే ఆ కాంచన నేను వదిలిపెట్టి వెళ్ళిపోయానో అప్పుడు నాకు మాత్రం ఇయన్నీ గుర్తు రాలేదు. కానీ పోను పోను మాత్రం ఇయన్నీ నాకు గుర్తొచ్చి నా మనసునంతా చెడగొడతా నా మనసులోకి కాంచన రప్పించేసినాయమ్మా. నేను ఎంత తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కానీ కాంచన మాత్రం ఇప్పుడు కూడా ఒకేలాగా ఉంది. అదే నాకు అసలు అర్థం కూడా కాదు. కాంచన ఇప్పుడు ఆలోచన కూడా అప్లై చేసి ఒకేలాగా ఉంది కాంచన మాత్రం. ఒక రకంగా చెప్పాలంటే నా దయా జాలి కోరుకునే పొజిషన్‌లో కాంచన లేదమ్మా. కాంచన దయా కరుణ కోరుకునే పరిస్థితిలో నేనున్నాను ఇప్పుడు. అనగానే అప్పుడు దీప అయితే మాత్రం ఒకసారిగా లేసిద్ది. అప్పుడు శ్రీధర్ అంటాడు, "అమ్మ నువ్వు ఎలాగైనా నన్ను మీ అత్తయ్య గారిని కలుపుతానని, మీ అమ్మ లాంటి మీ అత్తయ్య గారిని కలుపుతానని నాకు మాట ఇయ్యమ్మా" అని అయితే శ్రీధర్ అయితే అడుగుతాడు. అప్పుడు కాంచన మాత్రం ఏం చెప్పలేకైతే ఉండిపోయింది. ఎందుకంటే పొద్దున చిన్న మాట శ్రీధర్ గురించి తీసుకొచ్చినందుకే కాంచన అంత రాద్ధాంతం చేసేసి నా మీద మీకు ప్రేమ లేదు, మమ్మల్ని నన్ను బయటికి పంపించడానికి చూస్తున్నారు అని పెద్ద పెద్ద రచ్చ అయితే కాంచన అయితే చేసేసింది. అందుకే ఇంకా దీప అయితే శ్రీధర్కి అయితే మాట ఇలాగపోయింది. అది చూసి ఇంకా శ్రీధర్ అయితే ఎట్టని చూస్తూ ఉంటాడు బాధతో. ఇంకప్పుడైతే కాంచన ఇంకా దీప అయితే నేను మాట ఇయ్యలేను మామయ్య గారు, ఎందుకంటే అది జరగదో నాకు తెలియదు. కానీ అందుకే నేను మాట అయితే ఇయ్యలేకపోతున్నాను. కానీ ఒక సలహా అయితే ఇయ్యగలను, అది ఖచ్చితంగా జరిగిద్దని చెప్పగలను. అనగానే ఏందమ్మా సలహా చెప్పు అని అయితే ఇంకా శ్రీధర్ అయితే అంటాడు. ఇంకప్పుడు దీప చెప్పిద్ది, మీరు కొంతకాలం కాంచన అత్తయ్య గారికి అంటే కనపడకుండా అసలు వినపడకుండా దూరంగా ఉంటే మీ గురించి ఏమన్నా ఆలోచించేస్తా అప్పుడన్నా మీకు దగ్గర అవ్వడానికి అయితే ట్రై చేసిద్దామని నాకు అనిపిస్తుంది మామయ్య గారు అని అయితే ఇంకా దీప అయితే అనిద్ది. అదీనైతే శ్రీధర్ అయితే లేదమ్మా మీ అత్తయ్య గారు చాలా అంటే చాలా మంచిది, కానీ నువ్వు చెప్పింది నేను ప్రయత్నిస్తాను, దాని గురించి ఆలోచిస్తానమ్మా అని అయితే శ్రీధర్ అయితే అంటాడు. అప్పుడు దీప అయితే సరే అని సంతోషంగా అయితే ఉంటారు. ఇంకప్పుడైతే శ్రీధర్ అయితే బాధపడతా ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంకా కార్తీక్ దగ్గరికి తీసుకొస్తారు. అప్పుడు కార్తీక్ అయితే కాశీని అడుగుతాడు. నేను చెప్పిన ప్రతి ఒక్కటి అడిగిన దానికి చెప్పిన దానికి పొడిగా సమాధానం పొడిగా మాట్లాడుతున్నావు ఎందుకు కాశీ, ఏమైంది అసలు అనగానే మీ ముందు మాట్లాడేంత గొప్పవాడిని కాదులే అని అయితే ఇంకా కాశీ అయితే అంటాడు. ఏమైంది కాశీ, ఏమైంది చెప్పు, నాకు చెప్పు ఏమైంది అనగానే ఏముందిలే ఏం లేదు, మీ ముందు అంతలా మాట్లాడే అంత గొప్పవాడిని కాదులే అని అయితే ఇంకా కాశీ అయితే అంటాడు. అప్పుడు కార్తీక్ అంటాడు, నేను సరే ఒక మాట అడుగుతాను చెప్పు కాశీ, నువ్వు ఎందుకు ఒక మాట అడుగుతాను చెప్పు, నువ్వు ఎక్కడ చదువుకున్నావు చెప్పు, వైజాగ్ అని అయితే కాశీ అయితే చెప్తాడు. అప్పుడు కార్తీక్ అయితే నేను ఎక్కడ చదువుకుని తెలుసా, లండన్లో చదువుకున్నాను. లండన్లో చదువుకొని డ్రైవర్గా పనిచేస్తాను, నువ్వు వైజాగ్లో చదువుకొని పీఏ పోస్ట్లో పనిచేస్తాను, ఏది గొప్ప చెప్పు, ఎవరు గొప్ప చెప్పు. ఇంకోటి చెప్పాలంటే డ్రైవర్గా పనిచేస్తాను, కంపెనీ వ్యవహారాలు అన్ని వ్యవహారాలు నేను చూసుకుంటాను, అందరినీ జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేస్తాను. నువ్వు వైజాగ్లో చదువుకొని పీఏ పోస్ట్లో చదువుతా, నువ్వు ఖచ్చితంగా మంచి బిజినెస్ నేర్చుకోవడానికి నాన్న నిన్ను పీఏ పోస్ట్లో పెట్టాడు, మోటని ఏం పెట్టాడు. అలాగే స్వప్నకు కూడా బిజినెస్ అంటే చాలా ఇష్టం. మీరిద్దరు కలిసి డిస్కషన్ చేసుకోవచ్చు, కలిసి మీటింగ్ చేసుకొని మంచిగా బిజినెస్ని మీరు సొంతగా స్టార్ట్ చేసుకునే లెవెల్కి వెళ్ళి మంచిగా డెవలప్ చేసుకోవచ్చు అని నిన్న పీఏ పోస్ట్లో పెట్టారు, కానీ మోటని ఏం పెట్టలేదు పీఏ పోస్ట్లో అని అయితే ఇంకా కార్తీక్ అయితే అంటాడు. అప్పుడు అప్పుడే స్వప్న కూడా వచ్చింది. అలా చెప్పు అని అయితే ఇంకా స్వప్న అయితే అనిద్ది. అప్పుడు కార్తీక్ అంటాడు, చేసింది నీ కొడుకే అయితే నువ్వు ఇలా చెప్తావా, సర్ది చెప్పుకొని అన్ని మాట్లాడుకొని అన్ని ఆలోచించుకొని అప్పుడు సర్ది చెప్పుకొని నువ్వే కాముగా అయితే ఉంటారు మీరు, అదే నీ భర్త కాబట్టి ఇలా అంటున్నావు, అర్థం చేసుకునేదే భార్య, అది గుర్తుపెట్టుకో ఇప్పుడు కూడా అనగానే స్వప్న అయితే గమ్మునైతే ఉండిపోయింది. ఇంకప్పుడు కాశీ కూడా గమ్మునైతే ఉండిపోతాడు. ఇంకప్పుడైతే ఇంకా శ్రీధర్ అయితే పిలుస్తాడు ఇంకా కార్తీక్ని అయితే. ఇంకా అప్పుడైతే స్వప్న అయితే అనేది మా నాన్నకి చెప్పదని బాధపడతాడు అనగానే, ఆడదాకా తెచ్చుకోవడం మీకెందుకు, మీకు అంత అవసరం ఏముంది, ఆడదాకా తెచ్చుకునే అంత పని ఉంది అని అయితే ఇంకా కార్తీక్ అయితే అని ఇంకా సరే అని ముగ్గురు అయితే కిందకైతే వెళ్ళిపోతారు. ఇంకప్పుడైతే ఎలా ఉన్నాం అక్క అని అయితే ఇంకా కాశీ అయితే అడుగుతాడు. ఇప్పుడు అడిగేది ఇంత చెప్పిన తర్వాత అని అయితే దీప అయితే అడిగిద్ది. అప్పుడు అప్పుడు కార్తీక్ అంటాడు, ఏం లేదు పైన బిజినెస్ కాల్ అంటే మంచి మీటింగ్ బిజినెస్ కాల్లో మాట్లాడుతున్నాడు కాశీ, అందుకే లేట్ అయిందని అయితే కార్తీక్ అయితే అంటాడు. అవును పెద్ద పెద్ద బిజినెస్లు అసలు పట్టించుకోడు, అన్నం కూడా తిన్న బిజినెస్ ఏమన్నా పనిలో పడినప్పుడు అసలు మాటలు కూడా వినిపించుకోడు, అసలు మంచిగా పని చేస్తాడు అని అయితే ఇంకా శ్రీధర్ అయితే మాట్లాడతాడు. దీనైతే దీప అయితే నిజుడు ఎంతలా మెచ్చుకుంటున్నారు మామయ్య గారు కానీ అప్పుడు కాశీ అయితే మనసులో అనుకుంటాడు, ఇండైరెక్ట్ గానే తిడుతున్నాడు, అది నాకు బాగా అర్థమవుతుంది అనేది కాశీ అయితే అనుకుంటాడు. ఇంకప్పుడైతే ఇంకా శ్రీధర్ అయితే కాశీకి అయితే చెప్తాడు, నువ్వైతే కారులోకి దీపని మావి గారింటికి తీసుకెళ్ళు, నేనైతే కార్తిక్తో కాంచన్ దాకి అంటే వాళ్ళ ఇంటి దాకా వెళ్ళేసి వస్తాను స్కూటీ మీద, నువ్వైతే కార్లో వెళ్ళు అని తనగానే సరే మావి గారిని అయితే ఎవరి పని మీద వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ నుంచి కట్ చేస్తే ఇంకా జ్యోష్న పారిజాతం అయితే కూర్చొని అయితే ఉంటారు. జ్యోష్న అయితే దీపక్ అయితే ఆలోచిస్తూ ఉండిద్ది. అప్పుడైతే కార్తిక్ ఇంకా పారిజాతం అయితే అడిగింది జ్యోష్నని, మీ అమ్మ చచ్చిపోయిందని భయపడ్డావు మనం అని అయితే పారిజాతం అయితే అప్పుడు జ్యోష్న మాత్రం మనసులో అయితే అనుకుంటా ఉండిద్ది. ఎవరు కూడా ఏదో విషయం చేత లేకపోతే ఎవరో ఒకరిని కలవటం చేత ఏదో ఒకటి జరగటం చేత ఏదో ఒకటి జరగాలని రాసిపెట్టుంటే మాత్రమే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి జరిగింది. అలాంటప్పుడు ఎవరికి కూడా అది జరిగేంత వరకు ఎవరు కూడా ఏది కాదు అనేది అనుకుంటాను మనసులో అనుకుంటాను. కానీ బయటకి అయితే మాట చెప్పేసింది. అది మా పారిజాతం మాత్రం మరి ఈ మధ్య నువ్వు మరి లోతుగా ఆలోచిస్తున్నావు, నాకంటే లోతుగా ఆలోచిస్తున్నావు, నీకేదో నాకు తెలియని విషయం కూడా తెలిసినట్టు ఉన్నట్టుంది అని అయితే పారిజాతం తనది జ్యోష్నని మాత్రం. ఇంకప్పుడైతే జ్యోష్న అయితే మనసులో అయితే అనుకునేది ఇది మాట మాత్రం. అప్పుడైతే జ్యోష్న ఏమనుకునేది అంటే, నువ్వు తెలిస్తే తట్టుకోలేవు కానీ దీప ఇంట్లో తిరిగే దీప
సుమిత్ర దశరథ్ కూతురు. ఆ కూతురిని కలవడానికి, మాట్లాడటానికి, తన కూతురుని తెలుసుకోవడానికి వాళ్ళు ఇంకా బతుకున్నారు. వాళ్ళకి ఆ విషయం తెలిసేంత వరకు ఏం కాదు అనే విషయం కనుక నీకు తెలిసిందంటే ముందర నువ్వే పోతావు గ్రాని అనేది జోష్న అయితే అనుకుంటా ఉంటుంది. ఇంకా లోపే కార్ అయితే వచ్చి ఆగిద్ది. ఎవరే కార్లో వచ్చారని అనుకుంటా ఉంటారు ఇద్దరైతే. ఇంకా అప్పుడైతే కాశీ అయితే కార్లో దిగి ఆ డోర్ అయితే పని చేయకుండా ఉంటుంది. అందుకని డోర్ అయితే కాశీ అయితే తీస్తాడు. అది చూసి వీళ్ళిద్దరు విఐపీ ఏమైనా వస్తున్నారేమో అని అనుకుంటా ఉంటారు. ఎలాగైనా కాశీ తీస్తుంటే విఐపీ వస్తున్నట్టున్నారులే అని అనుకుని అప్పుడే దీప అయితే దిగింది. విఐపీ కాదే దీప దిగుతుంది అనేది అనగానే ఇంకిద్దరైతే ఎలాగైనా బుద్ధి చెప్పాలి దానికి అనేది ఇద్దరైతే దీప దగ్గరికి అయితే వెళ్తారు. ఇంకప్పుడైతే దీప అయితే దిగైతే గుమ్మంలోకి అయితే వచ్చింది. గుమ్మంలోకి వచ్చిన వ్యక్తిని అయితే ఆపుతారు. వీళ్ళిద్దరైతే ఆపి అక్కడి నుంచి కార్లు అంటే ఇంటి పని మనిషికి కూడా కారు మళ్ళీ డ్రైవరు ఎలాగైనా ఎట్టయినా కానీ మంచి ఐడియా ఇచ్చావు కదా, అందుకేలే శ్రీధర్ తన కారు ఇచ్చి మళ్ళీ తన అల్లుడిని డ్రైవర్ గా పెట్టి మరీ పంపించుంటాడు అనగానే ఇంకప్పుడైతే కాశీ అయితే నాన్నమ్మ ఏం మాట్లాడుతుంది నీకు అర్థం ఉందా, ఎవరు మీరు చాలు కానీ అసలు నీకు అర్థం కూడా కావట్లేదే, ఏం పని చేస్తాను నువ్వు అనేది ఇంకా జోష్న అయితే ఇంకా పార్ చేద్దాం అనేది ఇంకా జోష్న అయితే కమ్మున అయితే ఉంటుంది. ఇంకా కాశీ అయితే నోరు మూసుకొని అయితే ఉండిపోతాడు. ఇంకప్పుడైతే ఇంటి పని మనిషికి కూడా మరి దారుణంగా మంచి లెవెల్ మంచి హైప్ ఉన్నట్టుంది ఇక్కడ కూడా. నేను ఎప్పుడో నా మనవరాలికి చెప్పాను జోష్నాకి ఇంటి పని మనిషి గురించి ఇప్పుడు నిజమవుతుంది అది. శివనారాయణ గారి ఇంటి పని మనిషి అంటే మరి ఈ లెవెల్లో ఉండాలి అని తనగానే ఇంటి పని మనిషి ఏంది తనకంటూ తన పేరు ఉంది కదా దీప అని అక్కని పని మనిషి అంటానేది అని తనిది. నీకు అక్క అవ్వచ్చు, మీ మామయ్యకి కోళ్ళ అవ్వచ్చు, మీ అందరికి అన్నీ అవ్వచ్చు, కానీ మాకు మాత్రం ఇంటి పని మనిషి మాత్రమే అనేది ఇంకా పారిజాతం అయితే అనేది. అజినైతే అజినైతే కాశీ అయితే కోపంగా అయితే చూస్తూ ఉంటాడు. ఇంకప్పుడైతే జోష్న అయితే అనుకునిద్ది ఎక్కడి నుంచి వస్తున్నారు అనగానే మా అత్తయ్య ఇంటి నుంచి వస్తున్నావు అనేది. నేను దీప అయితే ఏ అత్తయ్యో మీకు మామయ్య ఒకటే కానీ అత్తయ్యలు ఇద్దరు కదా, ఎలాగైనా అన్నింటిలో ఇద్దరు కామన్ అయిపోయిందిరా నీకు అనేది ఇంకా జోష్న అయితే అనేది. దీప అయితే కోపాన్ని తగ్గించుకుంటా పిరికెళ్ళి బెగబట్టి అయితే ఉండిద్ది. నాకు మా బావ ఒక మాట చెప్పాడు అని అయితే దీప అయితే అనేది. ఏం మాట అదంతా అనేది జోష్న అయితే అనేది. అప్పుడు అనగానే ప్రతి అడ్డమైన మనుషులు అడిగిన ప్రతి ఒక్కదానికి నేను సమాధానం చెప్పాల్సినంత అవసరం లేదు. పనికి మాలోళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మౌనంగా వెళ్ళిపోవటమే మేలు అనేది మా బావ నాకు చెప్పాడు అనగానే జోష్నకి అయితే చెప్పుతో కొట్టినట్టు అయితే అప్పుడైతే కాసి అయితే విజిల్ అయితే వేస్తాడు. ఇంకప్పుడైతే జోష్న మాత్రం ఏం మాట్లాడుతుంది నీకన్నా అర్థం అవుతుందా, అడ్డమైన వాళ్ళు ఎవరు అర్థమైంది నాతో మాట్లాడేవాళ్ళు అంటున్నాను. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను నీకంటే గట్టిగా అరవగలను, కానీ ప్రతి ఒక్కరికి అరిస్తే మనకున్న వాల్యూ పోయింది. అలాగే అరిచే వాళ్ళకి అరవచ్చు, కానీ మురిగే వాళ్ళకి అరవకూడదు అనేది దీపైతే అనేది. ఇంకప్పుడైతే చెప్పుతో కొట్టినట్టయితే జోష్నకు మాత్రం ఇంకప్పుడైతే ఏమనలేకైతే గమ్మునైతే ఉండిపోతారు. ఇంకప్పుడైతే కాసేది నేను కార్ దగ్గర వెయిట్ చేస్తాను, నువ్వు లోపలికి వెళ్ళాక అనేది ఇంకా దీపైతే లోపలికి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరైతే గమ్మునైతే ఉండిపోతారు. ఇంకా అక్కడ నుంచి అయితే కట్ చేస్తే ఇంకా శ్రీధర్ ఇంకా కార్తిక్ దగ్గరికి తీసుకొస్తారు. ఇద్దరైతే స్కూటీ మీద వెళ్తా ఉంటారు. అప్పుడైతే శ్రీధర్ అయితే అంటా ఉంటాడు, ఎదిగిన కొడుకు బండి నడుపుతా వెనకాల తండ్రి కూర్చుంటే ఆనందమే వేరా, నీకు కొడుకు పుట్టినప్పుడు నువ్వు కనుక ఇలా ఉంటే అప్పుడు నీకు ఆనందం తెలిసింది, కానీ ఇప్పుడు అలా ఆనందం తెలియదు అనగానే అప్పుడు కూడా కార్తిక్ నిజమేలే మాస్టర్, ఆనందం అప్పుడే తెలిసింది, ఇప్పుడు ఎలా తెలిసింది, ఎలాగైనా దీనికి కూడా రాసి పెట్టి ఉండాలి ఇలా నడపాలన్నా కానీ బండి, తన బండి మీద వెనకాల కూర్చొని నడపాలంటే అని అయితే కార్తిక్ అయితే అంటాడు. సరే కానీ వెనక పక్కన టీ తాగుదాం అని ఇక్కడ ఓకే మాస్టర్ అనగానే నేను గతాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు, గతాన్ని గుర్తుపెట్టుకొని ఉండాలి అని అయితే శ్రీధర్ అయితే అంటాడు. అంటే గతాన్ని గుర్తుపెట్టుకొని ఉండాలండి ఇప్పుడు అనేది కార్తిక్ అయితే అంటాడు. అంతే కదా మరి అనేది శ్రీధర్ అయితే అంటాడు. ఇంకా సరే అని ఒక వీడియో చూపిస్తా చూడు అనేది శ్రీధర్ అయితే ఒక వీడియో చూపించగానే ఇంకా జోష్న ట్రక్స్ ఉండే కదా, జోష్న ఫుడ్ ట్రక్స్, దాని దగ్గర అయితే మంచి బిజినెస్ అయితే జరుగుతూ ఉండేది. చూసి అయితే కార్తిక్ అయితే చాలా సంతోషపడతా ఉంటాడు. మనం అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది మాస్టర్ లాభం అనేది అంటాడు. ఇంకప్పుడే శ్రీధర్ అయితే అంటాడు, నిజమే 2 గంటలు తీసుకెళ్ళి ఫుడ్ అయిపోతుంది అని అయితే శ్రీధర్ అయితే అంటాడు. ఇంకప్పుడైతే ఇందాకైతే షుగర్ టీలో కొంచెం తక్కువేమంటాడు, కానీ ఇప్పుడు మాత్రం షుగర్ కొంచెం ఎక్కువైంది, మంచి విషయం కదా అని అయితే ఇంకా కార్తిక్ అయితే అంటాడు. ఇంకప్పుడైతే ఇద్దరు సంతోషంగా అయితే ఉంటారు. ఇద్దరు క్లోజ్ అప్ అయితే ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ప్లెయిన్ మీరు వచ్చిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుంటే సరిపోదు. ప్రతి ఒక్క నోటిఫికేషన్ కనుక వచ్చింది అప్పుడు కూడా చూస్తే ఆన్ లో పెట్టుకోవడానికి కూడా మీకు కొంచెం రెస్పాన్సిబిలిటీ లాగా ఉంది. అలాగే లైక్ బటన్ చేయండి, చాలా మంది రీచ్ అయ్యి వాళ్ళకి నచ్చి నాకు సపోర్ట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. ఈ ఎపిసోడ్ మీకు ఎవరైనా చూస్తారనిపిస్తే వాళ్ళకి షేర్ చేశారంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కూడా ఉంది.